నిరుద్యోగుల పక్షాన ఏళ్ల తరబడి అలుపెరగని పోరాటం చేసినటువంటి సోదరుడు మానవతారాయ్ గారికి, అలాగే ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి సోదరిమణి బంట్రు శోభారాణి గారికి, బెల్లయ్య నాయక్ గారికి, సోదరి సరిత గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, గిరిజన శక్తి నాయకుడు శరత్ నాయక్ గారికి, భీమరావు నాయక్ గారికి, బోనాల నగేష్ గారికి, రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, అలాగే సైదిరెడ్డి గారికి, సోదరుడు సుధాకర్ గారికి, బైరు నాగరాజ్ గౌడ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారికి, మిగతా సోదరులు, పత్రికా ప్రతినిధులు, అలాగే ఏపూరు సోమన్న గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సో చాలాసేపటి నుంచి చాలా 10-15 ఇచ్చినారు అప్లికేషన్స్ దాదాపుగా. అంటే గతంలో ఇప్పట్లో ఈ రెండిట్లలో ఉన్నటువంటి తేడాను ఒకసారి చూస్తే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేను, మా సోదరి శోభారాణి గారు, అలాగే ఇంకా కొంతమంది నాయకత్వం ఇక్కడ కూర్చుంటే, ఒక అప్లికేషన్ ఎవరికి ఇస్తారంటే సమస్య వాళ్ళ ద్వారా పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే, అటువంటి వాళ్ళకు మాత్రమే వినతి పత్రాలు కానీ ఇంకొకటి కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే నేను ఇది మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలు అనేకమైనటువంటి సమస్యలను దాంట్లో పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా వేదిక అవుతుంది అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇవి మాకు అందజేసినందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక సరిగా కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం అంటే అయిపోయింది, అది అయిపోయిన దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేసింది అనేటువంటి మాటను మా నాయకత్వం కొద్దిగా ఎందుకు బలంగా చెప్పలేకపోతుంది. నోటిఫికేషన్లు వాళ్ళు వేసిరు, ఇది వేసిరని బలంగా చెప్పలేకపోతా ఉంది. నేను మా సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకొకరు నోటిఫికేషన్లు మేము వేసినాం కదండి, అవి అన్ని మా ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు. ఎస్, 7 లక్షల కోట్ల అప్పు మీరే చేసిరు, మీ ఖాతాలనే జమ చేస్తాం. అది కూడా అవి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రుద్ది గత నోటిఫికేషన్లకు మేము బాధ్యులమని చెప్పుకునేటువంటి వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితిని చూస్తే ఇక అంతకు మించిన భావదరిద్రం ఏముంటుంది చెప్పండి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వదిలిపెట్టినటువంటి అంశాలను ఈ ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. ప్రజలకు ఏది మంచో చేసుకుంటూ పోతూ ఉంటుంది. సరే, మాకు దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వదిలిపెట్టింది ఏమున్నాయంటే అప్పులు, ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు మాత్రం మాకు వదిలిపెట్టిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే వేదిక మీద నుంచి నేను అనేక సార్లు మీడియా ప్రతినిధిగా వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడికి ఉండే. అప్పుడు సోదరులంతా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ వేదిక నుంచి గర్జిస్తున్నటువంటి సమయం, ఏ అంశాలైతే మీకు కావాలనుకున్నారో అవన్నిటినీ గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఇవాళ లక్షల కోట్ల రూపాయల అప్పును ఈ భవిష్యత్ తరాల నెత్తి మీద పెట్టిపోయింది. ఇలా స్వామివారు పాపం స్వామి మాల వేసుకున్నటువంటి సోదరులు 40 రోజుల 23 ఏదో మోస్తారు, కానీ ఈ 400 ఏళ్ళైనా ఈ కేసీఆర్ మన మీద పెట్టిన ముడిపోయే పరిస్థితి కనిపిస్తలేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద గుదిబండగా మార్చిపోయినటువంటి గత పాలకుడు ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కానీ, నిరుద్యోగులను సంతృప్తి చెందే విషయంలో ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విషయంలో కానీ పూర్తిగా విఫలమైతేనే కదా ఈ ఉస్మానియా యూనివర్సిటీ, ఈ నిరుద్యోగ యువత అందరూ కూడా
కేసీఆర్ గారు మీరు వద్దా, మీ పరిపాలన సరిపోయింది, మాకు మీ పట్ల నమ్మకం లేదు, మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావని మీరు విశ్వసించినందుకు ఈ ఉస్మానియా గడ్డకు రాహుల్ గాంధీ గారి మాటను మన్నించి మాకు అవకాశం ఇచ్చినందుకు ఉస్మానియా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం మీ అందరికి కూడా. ఎస్, నమ్మకం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడు కూడా అధికార పార్టీ నుంచి వచ్చి కృతజ్ఞత కాదు కదా, మానవతార అన్న మానవత్వం ఉన్నాడు కాబట్టి కృతజ్ఞత సభను పెట్టిండు. ఇది హెచ్చరిక సభను పెట్టినా కూడా వచ్చేటోని నేను. ఎందుకంటే బాధ్యత గల పదవి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు పెట్టినటువంటి భిక్షం, అది మీరేసినటువంటి భిక్షం ద్వారా నాకు ఈ పదవి వచ్చింది తప్ప నాకు ఎవరో ప్రసాదించింది కాదు, మీరిచ్చింది. కాబట్టి మీ సమస్యకు నేను బాధ్యత వహించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చింది వచ్చినట్టుగా కలెక్ట్ చేసుకొని నాకు ఏవైతే అంశాలు ఇవాళ మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోమంటున్నారో సోదరులారా, మీరు ఇచ్చిన ప్రతి అంశం రేపు ఎల్లుండి చట్టసభలో మాట్లాడతా మీరు వినాల్సిందిగా మీ అందరినీ మీ ప్రతినిధిగా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఇవే కాదు, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయించేటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకున్నది. సో వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయించడం కోసం మీ సోదరుడు తీన్మార్ మల్లన్న అహర్నిశలు రేవంత్ రెడ్డి గారిని పక్కనే ఉండి ఇది గుర్తు చేస్తూనే ఉంటా అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇక ఇవే కాదు, యూనివర్సిటీ అంటే కేవలం ఉద్యోగాలు అనేటువంటి అంశం మాత్రమే ఉండదు. ఇది మేధావి వర్గాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక భారీ కర్మాగారం. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 విషయాలని కొద్దిసేపటి క్రితమే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించినటువంటి కొద్దిసేపటి క్రితమే ఆ ఘటన జరిగింది. ఆయన ఏమంటాడు, పదే అంబేద్కర్ 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 అని మాట్లాడుతూ ఉంటారు. ఈ అంబేద్కర్ ప్లేస్లో రాముణ్ణి కనుక గొలుచుకుంటే 7 జన్మలకు మీకు పుణ్యం దొరుకుతుందని అవమానకరంగా అంబేద్కర్ని ఇవాళ అవమానిస్తా ఉన్నాడు. ఈ వేదిక నుంచి అమిత్ షా గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే వాళ్లకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి అమలు చేసిందో మనం ఒకసారి చూడాలి. ఈ నెల 21, 22 తారీఖు నాడు ఖతార్కో ఎక్కడికో పోతా ఉన్నారు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకు పోతా ఉన్నారు సార్ అంటే వాళ్ళు పిలిచిరు కాబట్టి పోతా ఉన్నాం. మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి పిలుస్తా ఉన్నారు రమ్మని, అటు పోలే. మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి పిలిచినా పోలే, కానీ ఖతార్ వాళ్ళు పిలిస్తే మాత్రం పోయిండు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి తన సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రతోటి నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీ మేధావి వర్గం అబ్జర్వ్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, నేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక మాట మీద విశ్వాసంతో నమ్మిన. ఒకే ఒక్క మాట ఆయన చెప్పింది, మీ తలలు లెక్క పెడతా, క్యాస్ట్ సెన్సస్ జరగాలి, మీరెంత ఉన్నారో అంత వాటా దక్కాలి అని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన మాట్లాడినటువంటి విధానానికి ఖచ్చితంగా ఆ స్థాయి నాయకుడి నుంచి వచ్చిందంటే ఇంప్లిమెంట్ జరిగి తీరుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో నేనున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ ని పూర్తి చేసి అతి త్వరలోనే ఈ ప్రజలకు ఏమేం దక్కాలనేది వాటాల వారీగా ఎవరి పౌషేరు వాళ్ళకు అప్పగించేటువంటి గొప్ప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్నగానే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనిషిగా వచ్చి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలకు నేను బాధ్యుణ్ణి, రేపు పొద్దున నా గల్లా బట్టి అడిగేటువంటి హక్కు మీకు ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ మాట గత ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ ఏ నాయకుడు చెప్పి ఉండడు.
ఇలా ఈ ప్రభుత్వం పైన మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, మీరు ఇచ్చినటువంటి భరోసాని నిలబెట్టుకొని మరింత ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు. సోదరులు చాలా మంది ఉద్యోగాల విషయంలో కానీ, రెగ్యులరైజ్ విషయంలో కానీ అనేకమైనటువంటి వినతులు వస్తూ ఉన్నాయి. ఎస్, బెల్లయ్య నాయక్ గారు చెప్పినట్టుగా ఇవాళ చెప్పింది రేపటి కల్లా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇలా విద్యా వ్యవస్థలో మన పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చాలని కూడు తింటా ఉంటే, ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి నా మార్నింగ్ న్యూస్లో అడిగిన, నేను నా సోదరుడు సుదర్శన్ కూడా అడిగినాం, ఒక కోడిగుడ్డే 6 రూపాయలు ఉంటే ఈ 6 రూపాయలతో ఈ 3 పూటల అన్నం ఎట్లా పెడతాం సార్ అనేటువంటి ప్రశ్న నేనే అడిగిన. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఆ స్వేచ్ఛనిచ్చింది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. రెండోది, ఇక్కడ దాదాపు అందరం జైలుకు పోయినాం. జైల్లో పొద్దుగాల ఇంత నాష్ట పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం కూడా డిన్నర్ పెడతారు. జైలు ఖైదీల మీద పెడుతున్నటువంటి ఖర్చు కంటే స్కూళ్ళలో పిల్లల మీద పెడుతున్న ఖర్చు తక్కువ అన్న విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలను ఓపెన్ గా అడుగుడు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చరిత్రలో లేనట్టుగా 200% అవి 40% కాస్మెటిక్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను 200%, మెస్ ఛార్జీలను దాదాపు 40% పెంచి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. అంటే గతంలో కేసీఆర్ గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చిండు. అసలు యూనివర్సిటీలే కనిపించకూడదు, యూనివర్సిటీలో విద్యార్థులు కనిపించకూడదు, ఎవరైనా ఉంటే వాళ్ళు మా దొడ్లో ఉండాలి, మా పార్టీలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ విశ్వవిద్యాలయాలకు జీవం పోస్తూ ఇక్కడ ఒక్క ఉస్మానియానే కాదు అనేక విశ్వవిద్యాలయాల పరిస్థితిని కూడా రూపురేఖలను మార్చి, ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎట్లుండే, ఒకప్పుడు కాకతీయ ఎట్లా ఉండే, ఆ స్థాయి స్టాండర్డ్ ను మెయింటైన్ చేయించడం కోసమే ఇటీవల కాలంలో వీసీలను కానీ అలాగే అనేక రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంది. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పెంచినట్టే విద్యా అవకాశాలను కూడా మీ అందరికీ పెంచి భవిష్యత్ తరాలకు మంచి మానవ వనరులను అందజేయబోతా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎస్, తీన్మార్ మల్లన్న దాదాపు 10 సంవత్సరాల పాటు కొట్లాడి దాదాపు ఒక 80-82 కేసులు నా మీద పెట్టిండు. స్టిల్ ఇప్పటికి ఉన్నాయి కూడా. నేను కేసులకు భయపడలే సోదరులారా, నేను కేసులకు భయపడలే, కేసీఆర్కి అసలే భయపడలే. నేను భయపడ్డది వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనకు భయపడ్డా. ఆ ఆలోచన కనుక ఇంప్లిమెంట్ అయితే ఈ రాష్ట్రం ఏమవుతుంది అనేటువంటి ఆలోచనకు భయపడి ఏదైతే అదవుతుందని చెప్పి ఒక్కడినై గొంతెత్తి మాట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు నా ఆఫీస్ దగ్గర నుంచి నన్ను అక్రమంగా అరెస్ట్ చేయిస్తా ఉంటే ఆ రోజే చెప్పిన, నిన్ను కూడా ప్రగతి భవన్లకి గొర్ర బయటికి గుంజుకొస్తా అని చెప్పిన ఆ రోజు సాకారం చేసి చూపించినాం. సోదరులారా, ఈ కృతజ్ఞత సభకు ఇది కృతజ్ఞత కాదు, ఇది మాకు బాధ్యత. పేరుకు కృతజ్ఞత అని పెట్టినప్పటికి కూడా ఇంతటితో అయిపోలే. మీకు మాకు రుణం తీరింది, అయిపోయింది, ఇక ఏం లేదనేటువంటి పరిస్థితి కాదు. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసి ఈ రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టేటువంటి బాధ్యతతో మేము ఉన్నాము. ఇలా ఈ నిరుద్యోగ వర్గానికి వాస్తవానికి నిరుద్యోగ జేఏసీ అనేది బంద్ చేయి, ఉద్యోగాలు స్టార్ట్ అయినాయి. ఉద్యోగ జేఏసీ అని పెట్టుకోండి. ఎందుకంటే సోదరులారా, ఇంకెన్నేళ్ళు చేస్తూ పోరాటం చేసిన కాడి చేసిరు. ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం. మీరు పడ్డటువంటి బాధలు ఏవైతే ఇప్పుడు చాలా మంది ఇచ్చినారు. ఒక సోదరుడు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను బీడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 12,000 విఆర్ఓ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు. అలాగే జూనియర్ జేఎల్సీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేట్ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి వాళ్ళు
బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో నెంబర్ 16 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి హైకోర్టు ఇటీవల కొట్టేసిందంటూ వారు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో గల డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్ అభ్యర్థులచే భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది మాకు. అలాగే డిప్యూటీ సర్వేయర్ల నియామకం ఏది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్తా ఉన్నారు. అలాగే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మా దీర్ఘకాల సర్వీసును దృష్టిలో ఉంచుకొని ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులరైజ్ చేయడం కోసం విజ్ఞప్తిని సమర్పించారు. అలాగే రిగార్డింగ్ టు ఫిల్ ద వేకెన్సీస్ ఆఫ్ SC/ST బ్యాక్లాగ్ టీచింగ్ పోస్టులు ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అవి 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. అలాగే PhD ఫెలోషిప్ రావట్లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెలోషిప్ రావడం లేదు, మెస్సు బిల్లులు రద్దు గురించి కూడా ఒకసారి చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇక రిక్వెస్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 50,000 కన్సాలిడేట్ పే యాజ్ ప్రామిస్ ఇన్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని చెప్పి ఈ సోదరులందరూ మీ ఆలోచనను మీ రిక్వెస్ట్లను మీ డిమాండ్లను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే 2018-19 ప్రీ PhD ఎగ్జామ్ ఫెయిల్ అయిన విద్యార్థుల విన్నపం మేము అనగా యూనివర్సిటీలో అయ్యా మాకు మరొక ప్రీ PhD ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇప్పించగలరని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సోదరులారా, ఇవన్నీ మీరు రిక్వెస్ట్ కాదు, మీరు పెట్టాల్సింది డిమాండ్. ఆర్డర్ ఇవ్వాలి, మాకు ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము మీకు మేనిఫెస్టోలో ఇచ్చింది విన్నపం, రిక్వెస్ట్, మీ ఆమోదం కోసం పంపినటువంటి పత్రం అది మా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీకు కావలసినటువంటి ఇందులో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే మాక్సిమం అంతవరకు ఈ ప్రజల కోసం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ పారామెడికల్ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి నిమ్స్ ఆంధ్ర అభ్యర్థుల అక్రమ నియామకాలు జరుగుతా ఉన్నాయి. దీని గురించి నేను ఆల్రెడీ నిమ్స్లో మాట్లాడడం జరిగింది. నిమ్స్లో మాట్లాడినప్పటికీ కూడా కొంత వాళ్ళేదో ఇంకా చేరట్టున్నారు. ఖచ్చితంగా దాని మీద నేనే ప్రత్యక్షంగా మాట్లాడి చర్యలు తీసుకుంటా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక ఓయూజాక్ సభ్యులం మా రాష్ట్రంలో డీసెట్ ద్వారానా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో కొన్ని వేల మంది విద్యార్థులు డీడ్ కళాశాలలో ప్రవేశం లభించడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రతి పిటిషను, మీరు ఇచ్చినటువంటి ప్రతి లేఖ నన్ను మానవతరాయ్ గారు సాకర్ దాకా ఉత్తగానే కూర్చుండబెట్టి ఇవన్నీ జమ చేస్తాను. ఈ టపా కార్యక్రమం నాకు అప్పచెప్పిండు. అయినప్పటికీ కూడా ఇవన్నీ బాధ్యతతో తీసుకుంటూ రేపు శనివారం దాకా నాకు సభా కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత అవకాశం దొరికితే అంత ఈ అంశాన్ని ప్రస్తావించి మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి నేను తప్పా మనిషిగా పనిచేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇంకా చివరిగా సోదరులారా, చాలా ఆలస్యం అయిపోయింది మీకు కూడా. నేను కూడా ఎక్కువసేపు నన్ను దాదాపు 3 గంటలు కూర్చుండబెట్టిండు మానవతరాయ్ గారు. సో ఇప్పుడు ఓపికతో ఉండాల్సినటువంటి సమయం కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఓపికతో ఉండాలి కాబట్టి ఇంకా గంట అయినా కూర్చోవలసిందే, మీ అందరికి సమాధానం చెప్పాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం, నేను ఇంతసేపు ప్రభుత్వము మానవతరాయి శుభాకాంక్షలు మాట్లాడినాం, కానీ ఒకటై చెప్తా ఉన్నా, నాకు ఆ EWS నచ్చలే బాయ్సా, నాకు ఆ EWS నచ్చలే. ఆ ఈడబ్ల్యూఎస్ పని ఖచ్చితంగా ఖతం చేస్తా. మీ అందరి సహకారంతో EWS ను ఖతం చేసే బాధ్యత తీన్మార్ మల్లన్నకి ఇచ్చేది ఉంటే ఒక్కసారి చేయలేబట్టి మీ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. EWS ని ఖతం చేయాలనా సోదరులారా, మొన్న నేను JNU ఢిల్లీ యూనివర్సిటీకి పోయినా. ఢిల్లీ యూనివర్సిటీలో OBC స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ని కలిసిన అనేక చోట్లకు తిరుగుతా ఉన్నా. సోదరులారా, ఒక్కటి చెప్తా ఉన్నా, OBC సోదరులారా, ఆగే వాలే దిన్ హమారా హే, మనదే రోజు అతి త్వరలో రాబోతా ఉంది. అందులో మనం అందరం ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సోదరుడు, నా ఆత్మీయ మిత్రుడు మానవతారాయ్కి కృతజ్ఞతలు, అలాగే వారి టీం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, జై హింద్, జై రాహుల్ గాంధీ.